థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. సార్ నేను ఇక్కడే ఉన్నా. ఉన్నారా? హైదరాబాద్లో ఉంటున్నారా? ఎక్కడ ఉంటున్నారా అసలు? నా యాక్చువల్లీ నేను ముంబైలో స్టేయింగ్ నాది. ఓకే. కాశీలో పుట్టాను నేను. ఎస్ ఐ నో. సో తర్వాత నా ఫ్యామిలీ లక్నోలో ఉంది. ఓకే. కానీ నేను సినిమా ఇండస్ట్రీ కోసం ముంబై, హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నా అంతే. ఓకే ఓకే. సో ఇట్స్ లైక్ దాట్. కానీ ఇప్పటికీ ఆదిత్య ఓం అన్న పేరు చెప్పగానే మా అందరికీ కూడా గుర్తొచ్చే ఫస్ట్ సినిమా లాహిర్ లాహిర్ లాహిర్. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ఆడియన్స్ కానీ ఎవ్వరూ మర్చిపోరు, ప్రేక్షకులు కానీ ఎవరు మర్చిపోలేని గుర్తింపు మీరు సంపాదించుకున్నారు. తర్వాత మీరు చాలా హిందీ మూవీస్ చేశారు, అదర్ లాంగ్వేజ్ కూడా చాలా చేశారు, డైరెక్షన్ చేశారు. సో అవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి అడుగుతాను. నాన్నగారు సివిల్ సర్వెంట్ అని తెలిసింది. ఐఏఎస్? నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్, ఉత్తరప్రదేశ్ బ్యాచ్. ఓకే. ఫ్యామిలీలో టోటల్ ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ నా ఫ్యామిలీలో. సో అందరూ సివిల్ సర్వీసెస్లో కానీ, జడ్జులు కానీ, ఇంజనీర్స్. సో నేను మాత్రం బ్లాక్ షీప్ ఆ ఫ్యామిలీకి. సో ఒక రకంగా చెప్పాలంటే నేను కొంచెం రివోల్ట్ చేసి బయటికి వచ్చాను. సో మై మదర్ ఈజ్ ఆల్సో టీచర్. సో మదర్ షీ టాట్ ద యూనివర్సిటీ ఇన్ ఎమెడ్. ఓకే. సో ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఇన్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ నేను మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీకి, ఈ రంగమంచికి ఇది ఒక రివోల్ట్ చేసి వచ్చాను. సో దట్ ఈస్ హౌ మై ఫ్యామిలీ. నేను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఎలక్ట్రానిక్స్ టెలికామ్, ముంబై యూనివర్సిటీ. ఇంజనీరింగ్ తర్వాత జాబ్ కూడా చేశాను. కానీ జస్ట్ ఒక ఇయర్ తర్వాత అన్నీ మానేసి టోటల్గా సినిమా ఇండస్ట్రీలో దిగాను. కానీ దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ టైమ్ బ్యాక్. అంటే నేను 98, 99 గురించి చెప్తున్నాను. లాహిర్ లాహిర్ లాహిర్లో 2001, 2002. 2002. Yeah, 1st May 2002. కరెక్ట్. దగ్గర దగ్గర 18, 20 years అండి. 21. This is right. 20 ఏళ్ల తర్వాత కనపడ్డారా మళ్ళీ మీరు మాకు? మీకు. సో గుడ్. కానీ సార్, ఒక సివిల్ సర్వెంట్ ఇంటి నుంచి జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే మీకు చాలా ప్రెజర్ ఉంటుందని అనుకుంటున్నాను. వద్దు అని చెప్పడమే ఎక్కువ ఉంటుందని. సో అమ్మ నాన్న ఉన్నారు అప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు? డాడీ అసలు ఒక 4 years మాట్లాడలేదు నాతో. ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ కూడా అప్పుడు అంత మంచిగా లేదు. అంటే ఈ సినిమా ఫీల్డ్ ఎందుకు, మాకు ఏమీ సంబంధం లేదు ఈ ఫీల్డ్లో. ఇంకోటి, నార్త్ ఇండియాలో సినిమా ఫీల్డ్ గురించి ఎక్కువ రూమర్స్ కానీ వాళ్ళు కరెక్ట్ దృష్టితో చూడలేదు. సినిమా ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ ఇండస్ట్రీ అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉంది. సో అది కూడా సో కొంచెం నాకు అంత సపోర్టింగ్గా స్టార్టింగ్ కెరియర్లో అంత సపోర్టింగ్ దొరకట్లేదు. కానీ ఒక్కసారి నేను టీవీ సీరియల్స్ అన్నీ స్టార్ట్ చేశాను. అది తర్వాత మమ్మీ డాడీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి, నా బ్యాడ్ టైం వచ్చినప్పుడు నా డాడీ నాది మెయిన్ సపోర్ట్. సో ఇది 2007 తర్వాత హీ వాజ్ లైక్, నువ్వు ఇదే ఫీల్డ్లో ఉండాలి, అసలు వెనక్కి రాకూడదు, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఎలాగైనా డైరెక్షన్ అయినా సరే, అది నౌ యూ డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్. సో బట్ అది ప్రతి మిడిల్ క్లాస్, ప్రతి అప్పర్ మిడిల్ క్లాస్లో అది ఆ డౌట్, అట్లాంటి థింకింగ్ ఉంటుంది. కానీ ఇన్నేళ్ళు పట్టింది డాడీ మళ్ళీ మీకు, అప్పటి వరకు అబ్జెక్ట్ చేసిన నాన్నగారు మీకు సపోర్ట్గా మారడానికి? సపోర్ట్గా అంటే నేను స్టార్టింగ్లో 98, 99లో నాకు సీరియల్స్లో, హిందీ సీరియల్స్లో బ్రేక్ దొరికింది. సో విదిన్ 1 year ఐ వాజ్ అ నోన్ ఆర్టిస్ట్ ఇన్ హిందీ సీరియల్స్లో. నేను ఒక ఇయర్లో ఆల్మోస్ట్ ఐ డిడ్ 400-500 ఎపిసోడ్స్. ఓకే. సో అప్పుడు ఎక్కడైనా వెళ్తే జనాలు ఆ రికగ్నిషన్, ఆ ఫేమ్. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ ఫర్ 1 year ఫ్రమ్ మై హోమ్. అది కూడా వాళ్ళు చాలా హ్యాపీ. సో ఫ్రమ్ దాట్ మూమెంట్ ఆన్వర్డ్స్ అక్కడ స్టార్ట్ అయింది డాడీకి కొంచెం. So sometimes I do become a little bit emotional because 2 years back my father he expired. Oh. So అది కొంచెం అప్పుడు నేను అంతా ఎక్కువ మాట్లాడను దాని గురించి. ఎలా అండి? ఎలా?
I think he had double pneumonia. So, and both of his lungs, I think the lungs collapsed. సో మేము చాలా ట్రై చేశాను, కానీ మాకు కొంచెం లేట్ తెలిసింది ఈ మ్యాటర్. మేము చాలా ట్రై చేశాను కాపాడడానికి, కానీ బట్ ఇట్ వాస్ టూ లేట్ అండి. తెలుగు చాలా బాగా నేర్చుకున్నాను మీరు. అంటే వాట్ యు ఆర్ యూజింగ్ ద వర్డ్స్ కాపాడడానికి చాలా చాలా బాగా నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు తెలుగు? అది అంటే నా మై తెలుగు ఇస్ వెరీ వెరీ బ్యాడ్. నో 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 నేను యాక్సెప్ట్ చేయను. సో చాలా మంచి వర్డ్స్ అంటే మన మేకప్ పర్సన్స్తో కానీ స్పాట్ బాయ్స్తో కానీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఆ స్లాంగ్ క్యాచ్ చేయడానికి, ఓకే ఇది ఒక భీమవరం స్లాంగ్, ఇది ఒక వైజాగ్ స్లాంగ్, రాయలసీమ వాళ్ళు ఎట్లాంటివి మాట్లాడతారు. సో అది కొంచెం ట్రై చేశాను కెరియర్ స్టార్టింగ్లో. ప్రాబ్లం ఏమైంది, మధ్యలో బ్రేక్స్ ఎక్కువ వచ్చింది. సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత, మళ్ళీ ఒక 1.5 year తర్వాత ఒక సినిమా షూటింగ్కి 10 days కోసం, 15 days కోసం, 20 days కోసం రావడం జరిగింది. సో ఈ గ్యాప్లో మర్చిపోయాను. ఓకే. ఈ గ్యాప్ వల్ల. సో బట్ ఐ హ్యావ్ అ న్యాక్ ఆఫ్ లాంగ్వేజెస్. ఐ కెన్ మరాఠీ కూడా తెలుసు, గుజరాతీ కూడా తెలుసు. సో ఇంగ్లీష్, హిందీ, కన్నడ కూడా కొంచెం. సో ఐ హ్యావ్ దిస్. సో హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళతో తెలుగులో మాట్లాడేటప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడతారు. అవును. సో నేను ఒకటే చెప్పాను, మీరు తెలుగులో మాట్లాడితే నా తెలుగు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కానీ వాళ్ళు షో ఆఫ్ చేస్తారు, మాకు కూడా హిందీ తెలుసు, మాకు కూడా ఇంగ్లీష్ తెలుసు. సో కెరియర్ స్టార్టింగ్